రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో వానలు దంచుకొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు గోసలు పడుతున్నారు. కల్లాల్లో వరదలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్. దాదాపుగా మధ్య మహారాష్ట్ర మీదుగా ఉన్న అల్పపీడనం మీదుగా ఒక ద్రోణి అనేది ఉండడం జరిగింది. దాదాపుగా తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉండడం వల్ల ఈ ద్రోణి మరియు అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాష్ట్రంలోని అక్కడక్కడ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా మనకి ఋతుపవనాలు కూడా మనకి చురుగ్గా కదులుతూ ఉండడం, త్వరగా రావడం వల్ల త్వరగా కేరళ తీరాన్ని తాకడంతో పాటుగా మనకి కోస్టల్ కర్ణాటక మరియు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా చేరుకోవడం అయితే జరిగింది. రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం మరియు ఈ ద్రోణుల యొక్క ప్రభావం కొద్ది ఉండడం వల్ల రాష్ట్రంలోని 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, ఇదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, దీంతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల, బైంసా మండలాల్లోని ఆయా గ్రామాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరింది. వానలకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం మొలకలు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. కోతల పేరిట తమను నిలువునా దోచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అట్లు మొత్తం మొలక రావడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి సహకారం లేదు. ఇప్పటికీ మాకు సంచులు ఇవ్వడం లేదు, మరియు కాట కరెక్ట్ జరగడం లేదు. వర్షాకాలం వల్ల లారీలో కూడా రావడం లేదు. మాకు ప్రభుత్వం సహకరించాలి. మాకు రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా రైస్ మిల్ వాళ్ళు మాకు వడ్లు కట్ చేయడం జరుగుతున్నది. సంచికి 3-4 కిలోలు అలా కట్ చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం అలా కట్ కాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. మేడ్చల్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నాగారం, దమ్మాయిగూడ, ఈసీఐఎల్ ఏరియాలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.